రోటరీ మిత్రులందరికీ కూడా నమస్కారం. మనం ప్రతి రోటరీ మెంబరు కూడా మన రోటరీలో జాయిన్ అయినప్పుడు ఒక ఒక ఆలోచనతో జాయిన్ అవుతాం. అందరికీ కామన్గా ఉండేది ఏంటంటే ఏదో సర్వీస్ చేద్దాము అన్న ఉద్దేశంతో రోటరీలో 99% రోటరీ మెంబర్స్ అందరూ కూడా జాయిన్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే మనకి ఆ ఫెలోషిప్ ఫ్రెండ్షిప్ మూలంగా ఆ సర్వీస్ అనేది కూడా మనకి జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు కూడా మన ఎన్ని సంవత్సరాలు బట్టి కూడా మన డిస్ట్రిక్ట్ 3020లో అన్ని క్లబ్స్ కూడా మనకి చాలా వైబ్రెంట్గా మనకు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తుంది ఏంటంటే ఇంకా ఇప్పటికి ఆల్రెడీ మనం నవంబర్ 14వ తారీఖుకి దగ్గరికి వచ్చే టైం అప్పటికి కూడా కొన్ని క్లబ్స్ ఇప్పటికే ఆర్ఏ జ్యూస్ కట్టకుండా మనకు ఉన్నాయి. దీని ఎందుకు మీకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ప్రతి ప్రెసిడెంట్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మెంబర్స్ అందరూ కూడా ఆర్ఏ జ్యూస్, డిస్ట్రిక్ట్ జ్యూస్, రోటరీ న్యూస్ అన్నీ మనకు పే చేస్తేనే తప్ప ప్రెసిడెంట్ మనకి ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ అప్లికేషన్స్ అన్నీ కూడా కట్టలేకపోతున్నారు. అందుకని ప్రతి ప్రెసిడెంట్ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మెంబర్స్ మీరందరూ కూడా జ్ఞాపకించుకోవాల్సిన ఏంటంటే మీరు రోటరీలో జాయిన్ అయినప్పుడే ఇవన్నీ ఉంటాయని మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రెసిడెంట్స్కి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, డిస్ట్రిక్ట్కి ఇబ్బంది పెట్టకుండా ఇమీడియట్గా అందరూ కూడాను పూర్తి స్థాయిలో ఈ జ్యూస్ అన్నీ కూడా ఫైనాన్షియల్ అప్లికేషన్స్ జ్యూస్ అన్నీ కూడా మనం పే చేయడానికి ప్రెసిడెంట్ సహకరిస్తేనే డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని క్లబ్స్ ఇంకా 3 days 4 daysలో మనం చేయకపోతే కనీసం ఒక 7 to 8 క్లబ్స్ పూర్తిగా అవి డిస్క్వాలిఫై అయిపోతాయి అన్నమాట, అది టెర్మినేట్ అయిపోతాయి. సో ఇన్ని సంవత్సరాలు బట్టి మనకి ఎంతో మంది పాస్ట్ ప్రెసిడెంట్స్ క్లబ్స్ని నిలబెట్టి ఇన్ని సంవత్సరాలు బట్టి తీసుకొచ్చింది. కరెంట్ ఇయర్లో క్లబ్స్ టెర్మినేట్ అయిపోతాయంటే మన సీనియర్స్కి మనందరం కూడా వాళ్ళందరికీ కూడా మనం ద్రోహం చేసినట్టు అవుతాం. అంచేత ప్రతి మెంబరు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని, ఎందుకంటే ఈ సంవత్సరాల్లో ఇప్పుడు ఈ నెల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయిపోయిన వెంటనే ఫైనాన్షియల్ అప్లికేషన్స్ మళ్ళీ జనవరిలో మళ్ళీ మీకు మీకు ఇమీడియట్గా ఇన్వాయిస్ వచ్చేస్తుంది. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ 2 నెలలు 3 నెలల వరకు ప్రతి ప్రెసిడెంట్ కూడా ఇంకే యాక్టివిటీస్ చేయకుండా ఇంక వాడికి ఇదే పనితోటి ఉంటున్నారు అన్నమాట. అందుకని ప్రతి మెంబరు కూడా జాయిన్ అయినప్పుడు ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ప్రెసిడెంట్కి సహకరిస్తూ డిస్ట్రిక్ట్ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఏ క్లబ్ కూడా టెర్మినేట్ అవ్వకూడదని నేను ఆశిస్తున్నాను కాబట్టి ప్రతి క్లబ్ కూడా వితిన్ ఈ 2 daysలోనే ఈ ఫైనాన్షియల్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.